దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన శుద్ధ షష్ఠి నుంచి బహుళ విధి వరకు అంటే 12 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో కీలకమైనటువంటి గ్రామోత్సవాలు ప్రతిరోజు వివిధ వాహనాలపై జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో కీలకమైనటువంటి వాహనాలపై స్వామివారు రోజు గ్రామోత్సవం నిర్వహిస్తుంటారు. హనుమంతు వాహనము, శేష వాహనము, యాలి, గజ, కల్పవృక్ష, చివరి రోజు పన్నం చెట్టుపై స్వామివారు ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వాటిలో భాగంగానే మార్చి 12వ తేదీన పన్నం చెట్టు వాహనము, అదేవిధంగా 13వ తేదీన స్వామివారి దివ్య కళ్యాణోత్సవము, ఇక 14వ తేదీ ఎంతో విశిష్టత కలిగినటువంటి స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మనకి రేపు మార్చి 5వ తారీఖున పాల్గొనే షష్ఠి వస్తుంది. శివరాత్రి అయిపోయిన తర్వాత వారానికి మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. షష్ఠి రోజు పెళ్ళికొడుకుని చేస్తారు. ఇది మార్చి 5వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 6వ తారీఖు ధ్వజారోహణం, అలా హనుమంత వాహనం, పెద్ద శేష వాహనం, అలా ఒక రోజుకు ఒక వాహనం జరుగుతూ ఉంటుంది. 13వ తారీఖు రాత్రి కళ్యాణం జరుగుతుంది. 14వ తారీఖు ఉదయం గరుడోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకి రథోత్సవం జరుగుతుంది. అంటే ప్రాసెస్ మామూలుగానే ఉంటుంది, ప్రత్యేకత ఏముంటుంది, మామూలుగానే జరుగుతూ ఉంటుంది కదండి. సో తర్వాత చాలా కీలకమైనదండి